దేవుడి పరిశుద్ధ నామం బట్టి కూడి వచ్చిన అందరికీ దేవుడి నామం యొక్క వందనాలు చెల్లించుకోండి. అలాగే రోజులు కూడా వందనాలు చెల్లించుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, శివమల బద్దని కృపాసత్య సంపూర్ణ సర్వాధికారి ఈశ్వరశ మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామం ప్రభావ వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నానైనా ఈ దినైనా మీరు నిలబడి ప్రభావ మాట్లాడుకోవచ్చునైనా మాతో మీరు మమ్మల్ని నడిపించుకుని తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నానైనా మనుషులుగా మేము కాదు కానీ ప్రభావ మాట్లాడేది మీరే మాతో ఉండి నడిపించుకొని అడుగుతున్నాము ప్రభావ. ఆ విధమైన ప్రతి మాటను ప్రభావ ప్రతి వారికి హృదయంలో భద్రపరచమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో స్తుతించి ప్రార్థించి ప్రతివేళకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన 7 మాటలలో 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం మనం చూసినట్లయితే ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లమా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచినని అర్థము. ఈ యొక్క మాటను కనుక మనం చూసినట్లయితే ఎడబాటుకు గుర్తుగా మనకు కనపడుతుంది అనమాట. అంటే మనోవేదనకి గుర్తుగా ఈ యొక్క మాట కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క ఎడబాటుని తట్టుకోలేక మానవునిగా తండ్రి యొక్క ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క మాట ప్రవచన నెరవేర్పుగా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనంలో కనుక మనం చూస్తే నా దేవా నీవు నన్ను నేల విడనాడితివి, నన్ను రక్షింప నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. అంటే ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క వచనాన్ని మనం చూసినట్లయితే తండ్రి కుమారుడి చెయ్యి విడిచిపెట్టినట్లుగా కుమారుడు విలపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం కనుక మనం చూస్తే నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. ఈ యొక్క ప్రవచన నెరవేర్పు జరగాలి అంటే తండ్రి కుమారుడి చెయ్యి విడిచిపెట్టాలి. తండ్రి కుమారుడి చెయ్యి విడిచిపెడితే కుమారుడు మరణిస్తాడు. కుమారుడు మరణిస్తే పాప క్షమాపణ కలుగుతుంది. పాప క్షమాపణ కలిగితే పునరుద్ధానం ఉంటుంది. అందువలన తండ్రి కుమారుడి చెయ్యి విడిచిపెట్టవలసి వచ్చింది. అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం కనుక చూస్తే తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నారని నీవు నమ్ముటలేదా. అంటే ఈ వచనాన్ని క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోగలిగితే తండ్రి కుమారుడు ఇద్దరు కూడా ఏకమై ఉన్నారన్న సంగతి మనం గమనించవచ్చు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం కనుక మనం చూస్తే అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అంటే ఈ ప్రవచన నెరవేర్పుని కనుక మనం చూసినట్లయితే తండ్రి కుమారుణ్ణి నలుగుగొట్టుటకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం కనుక మనం చూస్తే శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. అంటే ఈ వచనాన్ని కనుక మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయిన దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి అంటే తండ్రి అయిన దేవునికి తన యొక్క ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అంటే ఈ వచనాన్ని మన జీవితాన్ని కనుక అన్వయించుకోగలిగితే మనం ఎప్పుడైతే మనకున్న శ్రమలు శోధనలు ఉంటాయో ఇబ్బందులు ఉంటాయో వాటన్నిటినీ మనం దేవుని పాదాల చెంత ఎలా పెట్టాలని తెలుస్తుంది. అంటే భయభక్తులతో మనం దేవుని పాదాల చెంత పెట్టినప్పుడు ఆ యొక్క శ్రమలను శోధనల నుంచి మనం విడిపింపబడినట్లుగా ఈ వచనం ద్వారా మనం చూస్తున్నాం. అదే విధంగా 8వ వచనం కనుక చూసినట్లయితే ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఇక్కడ ఈ వచనాన్ని కనుక మనం చూస్తే తాను కుమారుడై ఉండి అంటే యేసుక్రీస్తు ప్రభు కుమారుడిగా ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను అంటే దేవుడు శ్రమలలో కూడా విధేయతను నేర్చుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ వచనాన్ని మన జీవితానికి కనుక మార్చుకుంటే మనకి ఎన్ని శ్రమలు ఉన్నా విధేయతతో దేవుని పాదాల చెంత ప్రార్థించినప్పుడు ఆ యొక్క శ్రమల నుంచి మనం విడిపింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక 9 నుంచి 10 వచనాలు మనం చూసినట్లయితే మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన సంపూర్ణ సిద్ధి పొందినవాడే అంటే
అన్నిటి మీద అధికారం కలిగి మెల్కీసెదెకు యొక్క క్రమము అంటే ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకొని వచ్చెను, అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. అంటే ఈ యొక్క షాలేము రాజు ఏ విధంగా దేవునికి యాజకుడుగా ఉంటున్నాడో అదే విధంగా కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి సర్వోన్నతుడైన దేవుని యాజకుడుగా లేదా కుమారుడుగా ఉంటూ ఉన్నాడు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఎవరైతే దేవుని యందు విధేయత కలిగి ఉంటారో వాళ్ళందరికీ దేవుడు నిత్య రక్షణని కలుగజేస్తానని మనకి వాగ్దానం చేస్తున్నాడు. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మనమైతే దేవుని చేతిని గట్టిగా పట్టుకోవాలి. కొన్ని సందర్భాలలో మనం అనుకుంటూ ఉంటాం, నాకే ఎందుకు ఇన్ని శోధనలు, నాకే ఎందుకు ఇన్ని శ్రమలు, దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడేమో అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఎప్పుడు మన చెయ్యి అయితే ఎప్పుడు విడిచిపెట్టడు. మనమైతే దేవుని చేతిని పట్టుకొని దేవుని ఎడల భయము భక్తితో దేవుని పాదాల చెంత శ్రమలన్నిటిని పెట్టినప్పుడు ఆ శ్రమల నుంచి దేవుడు విడిపింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం ద్వారా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మార్పు మనసు ఏ విధంగా కలుగజేస్తుందో అదే విధంగా మనం కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి రక్షణార్థమైన మారు మనసుతో దేవుని పాదాల చెంత ప్రార్థించినప్పుడు ప్రతి సమస్య నుంచి మనకు విడుదల విమోచన దొరుకుతుందని ఈ వచనాల ద్వారా మనం నేర్చుకున్నాం. అయితే ఎవరైతే దేవునికి విధేయులుగా ఉంటారో వారందరికీ దేవుడు నిత్య రక్షణను కలుగజేయునుగాక. ఈ కొద్ది మాటల్లో దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.